ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యం 2 వాక్యం చదవండి. మీరు ఏక మనసు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఒకసారి కూడా వాక్యం. మీరు ఏక మనసు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. గట్టిగా స్తోత్రం. 17వ వాక్యం. మరియు మీ విశ్వాస యాగములలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా కొయ్యబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యము. ఇంగ్లీష్లో తెలుగులో ఆ పదం రాలేదు నాకు. 3వ వాక్యం కూడా కలుగుతుంది. కక్ష చేతనైనను వృత్తతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. Make my joy complete by being of the same mind, having the same love towards one another, knitting together in spirit, intent on one purpose, and living a life that reflects your faith, and spread the gospel, the good news regarding salvation through faith in Christ. Fulfill ye my joy, that ye be like-minded, having the same love, being of one accord, of one mind. స్తోత్రం. మన ఆరాధన 8:30కి అని ఎంతమందికి తెలుసు? ఆరాధన 8:30కి. ఇక్కడ ఆరాధన 8:30కి అండి స్టార్టింగ్. ఇప్పుడు ఇది అలవాటుగా మార్చకూడదు అండి. కరెక్ట్ 8:30కి రావడానికి మీరు ప్రయత్నించండి. మళ్ళీ అది చెప్పడానికి మీరే చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అది గడికడికి చేయకూడదు, తప్పదు. స్తోత్రం. కోర్టుకి వెళ్ళారండి, మిమ్మల్ని పిలిస్తే 8 గంటలకి రావాలని చెప్తే మీరు 7 గంటలకి అక్కడ వెళ్ళిపోతారు. అది దానికంటే మించిదే ఆరాధన. ఒక ఆరాధన విలువ ఎంతో ఉంది ఎంతమందికి తెలుసు? యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి నన్ను ఒకసారి సాగిలి పడితే ఇది మొత్తం నీకు ఇస్తాను భూమి అంద. ఒక ఆరాధన విలువ ఈ భూలోకంలో విలువ అయిన ఒక ఆరాధన. కొందరికి ఆరాధన విలువ తెలియదు. దాన్ని బట్టి అడు పనియే ఎప్పుడు ఒకే రీతిగా ఉండరు. ఇది మనుషులు మారుతూనే ఉంటాం. ఇప్పుడు నీకు శక్తి బలం ఉన్నప్పుడు గట్టిగా దేవుని ఆరాధిస్తే ముసలితనములు దేవుడు నిన్ను నేనే అడిగా. ముసలితన కీర్తనముల వాక్యం ఉంది. ముసలితనములు దేవుడు ఏం చేస్తుంది? డెబ్బై ఏడులు ఉంది కదా. చదివితే బాగుంది. దొరకలేదని అంటున్నారు.
దొరికింది ఎవరికైనా? దొరకలేదు, పోనండి, సమయం పోతున్నారు. తొలింటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసును తెచ్చుకుంటున్నాను. నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను నీటిలో 9వ వచనం. ఈ 71 9వ వచనం. దేవుడు కటాక్షింప మానెనా? వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. ఆమేన్. హల్లెలూయా. బలం వచ్చినప్పుడు సరిగా ఆరాధన చేస్తే, బలం క్షీణించినప్పుడు వెలువరు. బలం వచ్చినప్పుడు దేవునికి ఆరాధన చేస్తే, బలం క్షీణించినప్పుడు దేవుడు అర్థం తెలుసుకోండి. ఇప్పుడు నీకు బలము, దేవ శక్తి ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చారు. ఆ ఇచ్చిన సమయంలో తగ్గినట్టుగా నీ ఆరాధిస్తే, నీవే వృద్ధావస్థలకు వచ్చినప్పుడు ఎవరు నీకు తోడుగా లేకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదన్నమాట. సరే అండి, చర్చి పని అవుతున్నారు. మళ్ళీ చిన్నగాదు అక్కడ ఇక్కడ నుంచి డబ్బులు సెట్ చేసి అప్పులు తీసుకొని వచ్చి చేసుకున్నాం. సంఘంలో అందరూ సహకరించాలి, డబ్బులు సహాయం చేయాలి, అది కట్టాలి. దేవునికి స్తోత్రం. నీ మనస్సు తెరవండి. ఇచ్చారా అని చెప్పుకొని కూర్చోండి. ఇంకా మనకు చాలదు, ఇంకా కావాలి. మనకు ఇంకొక 7 లక్షలు ఉంటే కదా మాత్రమే పని మొత్తం పూర్తి అవుతుంది. దాన్ని బట్టి దేవుడి బిడ్డలు ప్రార్థన కావాలి, మీ పనికి ఎక్కడ రావాలి, డబ్బు సహాయం కావాలి. స్తోత్రం. అది మీరు మర్చిపోకుండా చెయ్యాలి. స్తోత్రం. స్తోత్రం. మన కుటుంబం అది, సంఘం అని మన కుటుంబం. స్తోత్రం. నాకు డబ్బు లేదని చెప్పుకొని కూర్చోకూడదు. నీకు తగ్గినట్టుగా, నీకు దేవుడు ఇచ్చిన బలము తగ్గినట్టుగా దేవుడికి నీ డబ్బులు ఇవ్వాలి. స్తోత్రం. పని పాట లేని వాడు కూడా డబ్బులు ఇస్తున్నారండి. స్తోత్రం. 10,000 15,000 ఆడికి పని, ఏటి పని లేని వాడు దేవుని కొరకు ఇస్తున్నారు. స్తోత్రం. ఆడికి పొలం లేదు, ఏటి లేదు, అటువంటి వాడు ఇస్తున్నారు. స్తోత్రం కలిగిన సంఘబిడ్డలది జ్ఞాపకం చేయండి. స్తోత్రం. చర్చ పని కోసం. స్తోత్రం. అందుకని చర్చ పనికి పిలిస్తే చెప్తే మీరు మీ ఏ పని ఉంటే అది ఆపేసి పనికి రావాలి. ఏ పని ఉంటే ఆపేసి ఈ పనికి రావాలి. సరే అండి. ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం చదివింది. ఏక మనస్సు అవునట్టు, 2 ఏక ప్రేమము, ఏక పాపము ఉండి నా బైబిల్ ఏంటి? ఏక పాపము, ఏక ప్రేమ అంటే ఐక్యత కలిగి ఉండమని చెప్పారు అక్కడ. మూడు విషయం ఐక్యత లెక్క రావాలి. ఒకటి అంటే దేవుని బిడ్డలు ఐక్యత రావాలి. దాన్ని బట్టి పౌలు గారు సంతోషిస్తున్నారు. నేను మూడు శుక్రవారం 3 రోజు నేను చెప్పేది సంతోషం గురించి. స్తోత్రం. 4వ విషయం ఏమంటే ఐక్యత కలిగి ఉంటే సంతోషిస్తున్నారు. అది చర్చిలు మాత్రం కాదు, ఇంటిని కూడా. ఎక్కడ ఉండాలి? భార్య భర్తల మధ్యలో ఏం చేయాలి? స్తోత్రం. కొందరు రాత్రి మాత్రమే మాట్లాడుతుంది. అదే చెప్పి నేను ముగిస్తున్నారు.
ఉదయం నుండి ఐక్య దేవుడు లేదు. అర్థమైన వాడు కూర్చుంటున్నాడు. ఐక్యతలకు సంతోషం రావాలి. స్తోత్రం కలిగిన చర్చలు ఐక్యత రావాలి. అనగా కుటుంబములు కూడా ఏం రావాలి? ఐక్యత రావాలి. ఐక్యత రాలేకపోతే కుటుంబం ఉండదు. ఐక్యత రాలేకపోతే సంఘం ఉండదు. కొందరు చెప్పిన మాత్రమే జరగాలి. అవును కదా కుటుంబములు? నేనేం చెప్తే అదే నీ జీవితం. నాలుగురు ఉందా, నాలుగురు కూర్చి మాట్లాడి చెయ్యే. నీ అది చెయ్యడానికి నీ కిందకి దిగిరా. వయసు కొంచెం వస్తే కిందకి రావాలి. వయసు ఎక్కువ అయితే కోతి వలన ఉందా, ఎప్పుడు ఇలాగా ఉందా, అందరికి కోవుకొని ఉంటావు. ఆ ముసలితనం వచ్చినప్పుడు ఆ స్వభావం మార్చండి. స్తోత్రం కలిగిన భార్య భర్తలు ఏం చేయాలి? స్తోత్రం కలిగిన అందరూ ఏం చెప్పాలి? విడాకి చేరిపోవు. ఈ చెప్పిన వాడు భార్య భర్తతో కలిసి ఉంటారు. అలా కాదు, ఆడి సంసారం బాగుంటది, పక్కడది కాదు. ఆ భార్య భర్తతో ఆడున్నా. నీ విడాకి మొదటి నీ విడాకిచ్చి నేను చెప్పు. అర్థం అవలేదు. ఐక్యతలోనికి రండి. ఐక్యత మహాబలం. స్తోత్రం కలిగిన సంఘ బిడ్డల కుటుంబం భార్య భర్తలు ఐక్యతలకి రావాలి. అదొక సంతోషం. అన్ని జరిగిన తర్వాత భార్యకి చెప్తుంది. అన్ని జరిగిన తర్వాత అది కాదు, ఫస్ట్ భార్యతో డిస్కషన్ చేయి ఏం చేయాలని. స్తోత్రం కలిగిన స్తోత్రం అంటే భార్యతో మాట్లాడండి. స్తోత్రం. తన పిల్లలు ఉంటే పిల్లలతో ఏం చేయాలి? మాట్లాడండి. తర్వాత అమ్మ నాన్న ఉంటే అమ్మతోని నాన్నతో మాట్లాడండి. కొందరు ఏం చేయరు, ఎవరితో మాట్లాడు. నా ఇష్టం, నా ఇష్టం, నా కష్టం. అది మారండి. కుటుంబం అయితే స్తోత్రం. భార్యకి తెలియకుండా భర్త ఏం చేయకూడదు. భార్యకి భర్తకి తెలియకుండా భార్య ఏం చేయకూడదు. స్తోత్రం. అదే ఐక్యత. ఆ స్థితిలకు సంఘ బిడ్డలు మారాలి. ఆ కుటుంబములు ఉన్నాయి. ఐక్యత సంఘ లోపలికి రావాలి. మా ఇంట్లో ఏదైనా చెయ్యాలంటే స్తోత్రం నేనే. మన ఇప్పుడు అన్నితో మన తర్వాత మనం నలుగురితోనే మాట్లాడుతున్నారు. అల్లుడు ఉన్నప్పుడు అల్లుడు కూడా ఒక మాట చెప్తారు, ఇలాగ చేస్తున్నారు. స్తోత్రం. కొందరికి ఏమంది ఎవరితో మాట్లాడరు. స్తోత్రం. నీ గురించి కాదు, కాకపోతే జరిగిన విషయం గురించి చెప్తున్నాను. స్తోత్రం కలిగిన ఐక్యత లేకపోతే కుటుంబం ఆశ్రమంలో పడదు. ఐక్యత రాలేకపోతే సంఘం అభివృద్ధి పొందదు. యేసు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు అదే చేసేది. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా చదవండి. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై యుండులాగున వారును ఏకమై ఉండునట్లు. మనమంటే ఎవరు? తండ్రి కుమారుడు ఏకంగా ఉండినట్లుగా వారు కూడా ఏకంగా ఉండినట్టు ఆమె నీ అనుగ్రహం అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకంగా ఉండినట్టుగా
We one as we are. మీరు కూడా అంటే నా శిష్యులు కూడా నా పిల్లలు కూడా ఏకగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఏకంగా రాదు? కొరింథీ పత్రిక 1 అధ్యాయము 11వ వాక్యం. స్తోత్రం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి కలహం అంటే మీకు తెలుసా? ఆమేన్ అని గ్రీక్లో చెప్పండి. SKISMATA. దాని అర్థం ఒక బట్టలు చింపినట్టు, ఒక మంచి బట్టలు ఏది కనకం ఉంటే చింపినట్టుగా ఉంది నీ ఇల్లు, నీ సంఘం, నీ కుటుంబం. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. చిరగకూడదు. ఏది కలగం ఉండకూడదు. కలగం ఉంటే కుటుంబం, పిల్లలు, భార్య భర్తలు ఏమవుతున్నారు? చిరిగిపోతుంది. అది మార్చండి. ఐక్యతలోనికి రావాలి. మన స్వభావం చెప్పబోతున్నారు. ఎందుకు మనం ఐక్యతలోకి రావాలి? ఆదిగా అంటాము 49 అధ్యాయము 4వ వాక్యం. యాకోబుకి 12 పిల్లలు ఉందండి. ఆ 12 పిల్లల స్వభావం చెప్పబోతున్నారు. పెద్ద కొడుకు ఎలాగ ఉంది? నీళ్ళు వలన సంగనుడు. అడిగే స్థిరత్వం లేదు. ఒక్కడు ఆయనకేం లేదు. చెప్తా ఆ మాట నిలబడరు. పెద్ద పెద్ద మాట్లాడతాడని నువ్వు ఐక్యతలోకి రాదు. ఎందుకు రాలంటే నీళ్ళు వలన చంచలుడు. నీ మాట చెప్తుంది. ఏమండి? 15 కీర్తనములు ఒక మాట ఉందండి. మీకు అర్థమైందందా తెలియదని అనుకున్నారు. నేను ఇది వాక్యం చెప్పింది ఒకరోజు. 15 కీర్తనములు 15 అధ్యాయం అని చెప్పద్దు, తప్పది. కీర్తనము 15 కీర్తనము. దానిలో సమయం లేదు. ఈరోజు పిఐపి ఉంది. పిచ్చులు అది చెప్పలేదు. పిఐపి ఉండదని సాక్ష్యం చెప్పలేదు. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అక్కడ ఏంటి రాయబడిందండి? 4వ వాక్యం చూడండి. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రయాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చెప్తే నష్టం కలిగితే ఏం చేయదు? మాట తప్పడు. అందరు చెప్పుతుంది. నేను అది వేస్తాను, ఇది వేసాను. ఏనుగవలే వచ్చింది, వెనకవలే పోయింది. ఎలాగ వచ్చిందని చెప్పడం, ఏనుగవలమే చెప్పడం. అదే మాట. నోరు పోయేది. నీ చంచలుడు, నీ ఐక్యతలోకి రాదు. నీ మనసు వంటి వాడంటే చంచలుడుగా అవుతున్నారు. ఏది చెప్తే అది చెయ్యండి. స్తోత్రం చెప్పండి. రెండవ కొడుకు 5-6 వాక్యం. లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. అయ్యో, అది ఖడ్గము, బలాత్కారము. తర్వాత చెప్పిన మాట వినండి. నా ప్రాణమా అంటే ఆడి ఆలోచన, ఆడి మీటింగ్లు కలవకూడదట. ఎందుకు మీటింగ్ కలవకూడదట? అది ఖడ్గము,
బలాత్కారం చెయ్యనవాడు. పెద్ద కొడుకు సంగలత్వం ఉంటే ఇద్దరు చింగం నుండి బలాత్కారం ఎలాగ కలుస్తానండి కలవుడు. ఇంకొక కొడుకు చూడండి 8 వాక్యం. యూదా యూదా కొదమ సింహం. అవును కదా, యూదా కొదమ సింహం. స్తోత్రం. ఒక కొడుకు చాంచరుడు, ఇంకొక 2 కొడుకు ఖడ్గము బలాత్కరుడు, ఇంకొక కొడుకు సింహము. 14వ వాక్యం అరవిగాడుగా ఇంకొక కొడుకు ఇస్సాకర్. ఎవరండి? ఖడ్గము అంటే గాడిద. స్తోత్ర కలిగిన పెద్ద కొడుకు నీళ్ళ వలన స్తోత్రం. ఇంకా 2 కొడుకు బలాత్కారుడు ఖడ్గం ఉన్నవాడు, ఇంకొక కొడుకు సింహము, ఇంకొక కొడుకు గాడిద, ఇంకొక కొడుకు 17వ వాక్యం అంటే ఇంకొక కొడుకు సర్పము. ఎవరైనా సర్పము. నేను ఇది మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను, కరెక్ట్ రావాలి, మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. 21వ వాక్యము ఇంకొక కొడుకు నప్తాలి అంటే తెలుసు, అలా దుప్పి. దేవునికి స్తోత్రం కలిగింది. బెన్యామీను అదే 27వ వాక్యం. బెన్యామీను తోడేలు. స్తోత్రం. ఆమె చెప్పండి. యోసేపు యోసేపు అటవీ పోతు. స్తోత్రం కలిగిన అనగా దుర్యోపదేశకాండములు రాయబడి ఉంది. స్తోత్రం. అలో ఇంకా ఒకసారి కూడా చూడండి, పిల్లలు 12 స్వభావం కలిగిన వాడు. స్తోత్రం. ఒక కొడుకు నీళ్ళు వలన చంచలుడు. స్తోత్రం. రూబేన్. ఇంకొక కొడుకు స్తోత్రం కలిగిన గాక అదే ఖడ్గము, అదే బలాత్కారమున. ఇంకొక కొడుకు సింహము, ఇంకొక కొడుకు గాడిద, ఇంకొక కొడుకు పాము, ఇంకొక కొడుకు దుప్పి. స్తోత్రం. ఇంకొక కొడుకు తోడేలు, ఇంకొక కొడుకు అడవిలో పోతు వలన. ఇది దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం. 42వ అధ్యాయం ఆదికాండ 42వ అధ్యాయం 11, 12 వాక్యం ఒకసారి చదవండి. ఒక్క తండ్రి తల్లి ఒక నాన్న కొడుకట. ఒక్క నాన్న కొడుకు 12 స్వభావం. మీకు అర్థం కావాలి అంటే 133 కీర్తనలు చదివితే ఇదిగో సహోదర ఐక్యత కలిగి నేను స్తోత్రం చెప్పాలి. 12 స్వభావం కలిగిన వాడు ఎలాగా కలిసి ఉంటాం. ఒక్కడు నీళ్ళు వలనే అయితే ఇంకొకడు కట్టం పట్టుకొని ఇంకొకడు గర్జించిన సభ, ఇంకొకడు అడిగాడు దగ్గరికి వెళ్తే తండడం. ఇది కాదు నీ కుటుంబంలో జరిగింది. ఇది కాదా నీ కుటుంబ స్థితి. ఐక్యతకి రాకుండా నీ స్వభావం మార్చే ఒక్క తండ్రి కొడుకే అది ఈరోజు మార్చినగాక. తండ్రి స్వభావం మార్చు, పాపు స్వభావం మార్చు, గాడిద స్వభావం మార్చు, కోడేలు స్వభావం మార్చు, నీరు వలన స్వభావం మార్చు.
దేవుని స్వభావం మారిపోయిన ఇప్పుడు అందరూ ఇక్కడ చర్చలు కూర్చున్నా కాబట్టి సైలెంట్ గా కూర్చున్నా. నీలోనే నేను కూడా చూసినప్పుడు ఏదో కనబడుతున్నా. ఈ స్వభావం ఉన్నవాడు కూడా మన సంఘ బిడ్డల మధ్యలో కూర్చున్నారట. ఇంకా వినడానికి రండి. స్వాతంత్రగా మనమందరి అటువంటి వాడే ముందుకు స్వాతంత్ర కలిగిన అలాగా ఉండేవారు. సైలెంట్ గా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకుండా. చాలా అందంగా ఉంది. వేరే సహోదరికి దోషం నీ అడగా అలాగా అదే గొప్ప డేంజర్. అది అలాగా ఉంటున్న వాడు కూడా తప్పు. గొప్ప డేంజర్. అలాగా ఉంటున్న వాడు కూడా పెద్ద ప్రాబ్లం అండి. సైలెంట్ గా కూర్చున్నామని మనకెందుకే అలా కొనుక్కొని మనకెందుకే ఆడే డేంజర్. వైట్ కలర్ ఒక పక్షి ఉంది, మీరు చూసారా? కొంగ కొంగ కొంగ. అదే ఎక్కడ ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు? నది దగ్గర కన్ను మూసుకొని కూర్చుంటది. అంటున్నారండి అవసరం దొరికితే చాలు. పెద్ద పెద్ద దగ్గర వస్తే చిన్న దగ్గర టక్. దాని అవసరానికి తగ్గట్టుకు వస్తే నేనేం చెప్పినా చెప్పు, నేనేం చెప్పినా చెప్పు, నేను మౌనంగా ఉంటానంట. ఆయనకు అవసరం వస్తే ఈ స్వభావములకు ఒక మార్పు రావాలి. ఈ స్వభావములకు ఒక మార్పు రావాలి. దేవునికి రెండు పీతరు 1:4 చదువు. 2 పీతరు 1:4 త్వరగా. వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన పరలోకమందున్న భ్రష్టత్వములు ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు divine sharers of divine nature. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. become sharers of divine nature. అది ఎప్పుడు వస్తుంది? మారు మనసును వచ్చినప్పుడే దేవ స్వభావం వస్తది. ఏ స్వభావం రావాలి? ఆమేన్. నీళ్ళ వలన స్వభావం మారి, సోదర ఖడ్గం వలన స్వభావం మారి, సింహం వలన స్వభావం మారి, గాడిద వలన స్వభావం మారి దేవుడి స్వభావం దగ్గర స్తోత్రం కలిగిన ఆ స్వభావం గొడవైతే ఆనందం మాట్లాడరు. చర్చలు వచ్చినప్పుడు సూపర్ సూపర్ ఆరాధన. ఒక విషయం తెలుసు, వారిలో ఉన్న చెత్త నీ మీలోకి వేసినప్పుడు నీ తిరిగి మాట్లాడినందుకు మొత్తం చెత్త నీ మీదకి వేస్తాను. నీ ఆ చెత్త వేసడానికి వచ్చినప్పుడు సైలెంట్ నవ్వండి. నీ మీదకి వేయకుండా వేరే మనుషుల మీద కాదు వేస్తాను. నేను కూడా సింహ వల్ల గర్జించిన అనుకో మొత్తం చెత్త నీ మీదకి అది నీ మీదకి పడకుండా సైలెంట్ గా ఉండి నవ్వుకొని వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతే ఆ చెత్త నీ మీదకి రాదు. దేవుడి స్వభావం దగ్గర దైవ స్వభావం ఆ స్వభావములు వస్తే ఏమవుతున్నా? యెషయా గ్రంథము 11:6-7 వాక్యం త్వరగా చదవండి.
గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. అదే ఆమేన్. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. చింతపల్లి మేకపల్లి యొద్ద పడుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుకలను కూడి మేయును. ఆమె చెప్పండి. ఇప్పుడు సింహము చిత్తపులి అందరూ కలిసి ఏమవుతుంది? వాసం చేసే మేయుతుంది. స్తోత్రం. దేవుడు స్వభావం వచ్చినప్పుడు ఎప్పుడు 1000 సంవత్సరము ఈ భూమిలో ఏలవాడు చేసినప్పుడు జరిగిన సంగతి అర్థమవలేదని అనుకున్నాను. దేవుడు స్వభావములకి సంఘం రావాలి. స్తోత్రం కలిగినగా యాకోబు సంతానకు 12 పిల్లలు ఉంటాయి, కానీ 12 స్వభావం. ఆ 12 స్వభావం ఉన్నవాడు దేవుడు స్వభావానికి రావాలి. స్వభావానికి వస్తే చిత్తపులి సింహము పామునికి పిల్లలు చేతితోని పట్టుకుంటారు. పాము తిరిగి ఆడాడతారు, అది ఏం చెయ్యదు. ఐక్యతనికి రండి. ఐక్యత ఇరుగు కొట్టిన డబుల్ శక్తికి యేసు నామములు నీ ఇంటి నుండి, నీ చర్చి నుండి యేసు నామములు వెళ్ళిపోయినగాక. దేవుడు స్వభావములకి అదే సహోదర ఐక్యత కలిగి ఎంతో ఐక్యత దేవునికి ఉంటే అద్భుతం జరుగుతుంది. ఐక్యత ఉంటే విడుదల కలుగుతుంది. ఐక్యత ఉంటే ఇలా దీవింపబడుతుంది. పనులు కోరుకుంటున్నట్టుగా మీరు రావాలంటే ఎందుకు ఆవదు? అది కాదు, నీకు వేరే హృదయం, నాకు వేరే హృదయం ఉన్నా కాదు. కొందరికి బుద్ధి లేదు. భార్య అంటే నేను చెప్పినట్టుగా చేయాలి. ఆడికి వేరే హృదయం ఉంది, ఆడికి ఆశ ఉంది, ఆడికి ఆశ ఉంది, ఆడికి తలంపు ఉంది, ఆడికి ఒక ఆలోచన ఉంది. అది అది చెయ్యదు. అదే అది అడగడానికి ప్రయత్నిస్తే కుటుంబ జీవితం ధన్యమవుతుంది. భర్త టేస్ట్ అంటే భార్యకి తెలియాలి. నీకు అడగలేదు నేను, నీ భర్తకి నచ్చిన కూర ఏదని అడిగితే ఎంతమంది చెప్తాను? మొత్తం ఏదో ఇది నెట్లు చూసిన మొత్తం చేసుకొని మమ్మల్ని వాడుకున్నారు. టెస్టింగ్ మనలో చేస్తూ చూడండి. భార్య భర్తలు మనస్సరిగా స్తోత్రం. నీ భర్త నీ అడగదు ఏంటి ప్రాబ్లం? భార్య అయిన కూడా అడగండి ఏంటి, భార్యకి కూడా అడగండి ఏంటి ప్రాబ్లం. పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు, అందుకని చెప్పదు. నాకు ఒక ఇది ఉంది, వయసు ఉంది చెప్పడానికి, చెప్పవచ్చు, కానీ నీ పిల్లలకు భయపడుతున్నారు. అది మాత్రం కాదు, కుటుంబ జీవితం అందరికి అదే చాలు. నాకేం అవసరం లేదు, ఏ బాధ లేదు, అదే అవసరం. అది లేకపోతే గొడవండి. అది కాదు కుటుంబం, అది ఒక భాగం. అది స్తోత్ర కలిగిన ఒక్కరొక్కరు మనసు ఎరుగగా తెలుసుకో. స్తోత్ర
ఆ భార్య ఏదైనా సామానం కొనడానికి వచ్చి అడిగితే డబ్బు ఉందా అని అడిగిన తర్వాత చెప్తాను. మీరు లిస్ట్ మొత్తం ఇచ్చిస్తాను. లిస్ట్ లేకుండా కొని తెచ్చి పెట్టేస్తారు. రమ్మ స్తోత్రం. కొందరు సంపాదించిన డబ్బు మొత్తం భార్య చేతులకి ఇస్తున్నారు. అది మంచిదే, కానీ అది అంత మంచిది కాదు. ఎంత దొరికింది అని చెప్పండి. కావలసిన డబ్బు ఇచ్చండి, బాకీ డబ్బు నీ చేతులకు ఉంచండి. దానికి కావలసిన ఎంత డబ్బులు కన్నా తీసుకోండి, మొత్తం ఇచ్చేసి నీవు ఈ ఒట్టి చేత నీకు ఉంచకూడదంట. ఐక్యతల వారికి రాసంగా స్తోత్ర కలిగిన నేను ఇప్పుడు చెయ్యను కూడా మీకు కొందరికి తెలియదు. ఆరాధన నడిపినైనా అది నాకు వాక్యం చెప్పడానికి సమయం ఇస్తా చెప్తున్నారు. నాకు ఫుల్లది ఏముంది, అధికారం ఉంది, కానీ నేనేం చేసేది సైడ్కి మారింది. అది వయసు వచ్చినప్పుడు చెయ్యాలి, అది తెలియాలి, ఇది తెలియాలి. నేను జీవించిన కాలం కాదు ఈ కాలం. ఇప్పుడున్న పిల్లలకి ఒక నెలకి బయట వెళ్ళి తినలేకపోతాడు, సంతోషం. అది భార్య భర్త వెళ్తే వీడికి నొప్పి. అమ్మా నాన్న నీకెందుకు నొప్పి, నీ కూడా వెళ్ళొచ్చు కదా, నేను ఎవరు అడ్డుపరచరు. ఈ చెయ్యడు వారి వారి కుటుంబం చూడండి, నీ కుటుంబం చూడండి. ఐక్యతలకి సంఖ్య రావాలి. ఒక్కడు మీదకేం చెయ్యకూడదు, బలవంత పెట్టకూడదు, బలవంత చెయ్యకూడదు. చెప్పడానికి ఉన్న సరిగతుంది ఎంతవరకు ఆ కాటిని అనుకో, ఎవరు కూడా నిన్ను ఏం చేయను. స్తోత్రం కలిగి మా ఇంటి దగ్గర ఉంది ఒక కుటుంబం, నన్ను చూస్తే అడుగు భయం. ఈ పిల్లలకి చెప్పండి, పిల్లలకి భయగాన్ని చూస్తాను. ఆ అమ్మతో నేను అమ్మ బాగుంటా అని, ఏదో రోగం మారిందా అందే, ఏం చెప్పలేదు. కానీ నన్ను చూసినప్పుడు భయం పడుతుంది. నాకు ఒక సరిగతుంది, ఎంతవరకు నిలబడగల అది రావాలి. తల్లి తండ్రి సరిగతులు నిలబడి, తండ్రి సరిగతులు నిలబడి, భార్య సరిగతులు నిలబడి, భర్త సరిగతులు నిలబడి, పిల్లలు సరిగతులు నిలబడి, పాత్ర సరిగతులు నిలబడి, అడిగా నిలబడితే ఐక్యతలు రాజుకి కాబట్టి ముగుస్తున్నాను. ముగించడానికి ఇష్టం లేదు. ఏక మనస్సు, భార్యకి ఒకసారి రాయడం లెక్క తిరగండి బండి, తప్పలేదు. స్తోత్రం. మొత్తం ఇంటిని గడదలు కష్టపడుతున్నారు కదా భార్య వారు. వారికి ఎప్పుడైనా కొండ ఏం చేయాలి, ఆ మనసు కొంచెం ఏమాలి. ఈ వంట చేసినప్పుడే నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన పెయిన్ ఏమంటారో తెలుసు. స్తోత్రం కలిగి ఇప్పుడు భార్య ఉండాలని ఆడు కాలు కడుగుతాను నేను. స్తోత్రం కలిగి స్తోత్రం. ఆడు వేదన ఆడు ప్రయాసమన్నీ నీకు తెలియదు, గాడిద వలన పడి చేసి. స్తోత్రం కలిగి చేశానని కూడా చెప్పదు కూడా. భార్య గర్భిణి అయిన అనుకో,
9 నెల ఒక్క సైడ్ నీ తిరిగి మరిగి పడుకుంటారు. దొరికి పడుకుంటాడు. నీ ఎలాగ పడుకున్నారు? ఇటు దొరుకుతాడు, అటు దొరుకుతాడు. ఇలాగ పడుకున్నారు. ఆడికి ఒక్కసారి నేను అడిగాను, అమ్మా నీ 9 నెలల వరకు ఒక పక్కకే వంగి పడుకుంది, ఒక పక్క మరి ఇంకొక పక్క. ఆడికి అంత ఆశ ఉంటుంది తెలుసా, ఒకసారి ఇలాగ అడిగ పడికితే ఏమవుతుంది, కడుపులో ఉన్నది చచ్చిపోతానని భయంతో ఆడేం చేయలేదు. స్తోత్రం కలిగిన అనుకున్నారంటే దేవుని కొందరు బాగా భర్తలు సిమెంట్ తోటి కట్టబడిన వాడు అంటాను. సిమెంట్ తో కట్టబడిన వాడని అనుకున్నారు. ఆడికి ఏ నొప్పి లేదు. అన్నం బట్టలు భార్య లేకపోతే మీకు అర్థం అవుతుంది. స్తోత్రం కలిగి దేవుడు వాక్యంగా ఉందండి చెప్పడానికి. స్తోత్రం కలిగి ఎక్కడ ఫిలిప్పీ గ్రంథంలోకి రండి. వెంటనే ఆ వాక్యం చదువుతుంది. ఏక మనసు ఏంటి? రాత్రి ఉన్న ప్రేమ కాదు, ఎప్పుడు అంటే రీతిగా విభాగం అయిన వరకు నేను చెప్పిన అర్థమైంది. ఎప్పుడు ఎప్పుడు ఒక రీతి లేకపోతున్నా కానీ మధ్యన కూడా దానికి ఏం చేయాలి? సోదరు లేకపోతే చెప్పలేదు. ప్రేమ నిన్ను నేను ప్రేమిస్తున్నాను నేను చెప్పండి. కొందరు చెప్పిన అదన్నీ నా హృదయంలో ఎందుకడ హృదయం నుంచి నీ చచ్చిపోను గంటలో కొంచెం పగిలి కొందరికి పట్టరా. స్తోత్రం కలిగిన అది మనసులు ఉండకూడదట. పగిలంటే ప్రేమ మన ఇంటిని కొనియాడాలి. ప్రేమ మన ఇంటిని చర్చని కొనియాడాలి. ఐక్యతలకు రా. నీ ఎక్కువ రోజులు ఉండరు. 60 దాటితే దేవునికి స్తోత్రం చెప్పండి. 60 దాటి ఆయన ముందుకు కట్టం, దాని ముందుకు కట్టం. ఆమెను ముందుకు ఉన్నవాడికి కొంచెం ప్రేమ పంచిపెట్టు. స్తోత్రం కలిగిన భార్య భర్తల మధ్య ఏదో లోటుబాటు ఉంటారు కానీ అది ఎరిగి ప్రేమించడానికి మనస్సు కలిగిన వాడు ఐక్యత లెక్క వస్తుంది. స్తోత్రం కలిగిన భార్యకి 10 మందిని 2 మందిని ఏంజలు కించపరిచి మాట్లాడారు. భర్తకి కూడా అందరి సమక్షంలో కించపరిచి మాట్లాడకూడదు. భార్య ఇంటి వారికి నాకు తెలుసు అని చెప్పకూడదు. ఆ మాట ఎప్పుడు కూడా ఆడు తట్టుకోలేదు. ఆడ అమ్మ నాన్నకి తిట్టినది ఎప్పుడు కూడా తట్టుకోలేదు. భర్తకి కూడా ఆడ అమ్మ నాన్నకి తట్టినతే అది ఒప్పుకోండి. సోదరం అది గుంటిని సైడ్ ఉంటుంది. అటువంటి మాట ఇంటిని పలకకూడదు. అటువంటి మాట నేను చెప్పిన కొంచెం సుఖం రాలేదు కదా, సుఖం రాదు. ఇది ఒక కొంచెం డికేషన్ డోసు కూడా డికేషన్. రండి ఐక్యత సంఘం కుటుంబంలో ఐక్యత కిందిక అద్భుతం జరుగుతుంది. మనము విడుదల కలుగుతుంది. స్తోత్రం కలిగింది. మన మాట ఎప్పుడు కూడా ఒక్కడికి కలిపిన మాట మాట్లాడితే వేరొక్కడికి ఏం చేయాలి? అది నీ మాటగా వింటుంటే
మళ్ళీ నిన్ను కలవడానికి ఇష్టం ఉండదు, నేను మాట్లాడడానికి ఇష్టం ఉండదు. నా అత్తగారి నా ఇంటికి తీసుకొని మీరు అందరూ తెలుసు కదా, 5 సంవత్సరం ఉంటే అందరూ అత్తగారికి బోన్ కూడా చేయరు. 70 కావాలంటే అత్తగారి సంవత్సరం వెళ్ళి అది తీసుకొని వస్తుంది, ఏది సంక్రాంతి అదులు తీసుకొని వస్తుంది. అత్తగారికి బోన్ చేయరు. నీ అమ్మకి గడి బోన్ చేయడానికి నీకు తెలుసు. నిన్ను కన్నిన అదే విధంగా కన్నిన ఒక్కటే నీ చేతికి ఇచ్చేది, నీ ఆడికి వాడుకున్నాను. ఆడ అత్తగారు కూడా ఏం చెయ్యాలి? తర్వాత మంచి దేవుడు అంట. బాబు ఆరాధన ఇది కాదరా, నీ హృదయం సరిగా ఎరిగిన దేవుడు, దేవుడు మన మనస్సు ఎరిగిన దేవుడు, కలిగిన ఒకే మనస్సు, ఒకే ఎలా ఉండాలి? భావం అంటే ఒకే తలం. కొన్ని సమయంలో నేను ఇక్కడ ఆరాధనకి వచ్చి పాట పాడని కూర్చున్నప్పుడు ఏమవుతున్నారు తెలుసా? అదే పాట పాశ్రమ పాడుతుంది. నేను చెప్పాను అదే నేనే పాడను, అదే ఒక భావం. మీరందరూ నన్ను చూసినప్పుడు ప్రేమ ఉండినట్టుగా నడుస్తున్నారు, కానీ దేవుడు తెలుసు నీ ప్రేమ ఎలాగ ఉందో. ఒక విషయం చెప్తా ముగిస్తున్నాను, వీళ్ళతో తిట్టే కానీ ఎక్కువ చెయ్యొద్దండి. నీ ముసురుడు అవుతుంది, ఇది మొత్తం నీ మీదకి వస్తుంది. ఇంకొకడు ఒక అమ్మ వస్తే మొత్తం మదుపు చక్కన బట్టి ఇవన్నీ కలిపి దొరుకుతుంది. ఎప్పుడు ఈ చెట్టు ఇలాగా ఉంటుందని అనుకోవద్దు, అయితే పడిపోతుంది. పడిపోయినప్పుడు ఎవరు కూడా చూడడానికి రాదు. స్తోత్రం కలిగిన గాక. ఒకే ప్రేమ, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక తలపు ఎవరికి సంగతి ఇచ్చి వచ్చిన గాక. అది అహరోని తల మీద కొయ్యబడిన అభిషేకం. తల నుండి కింద భాగం మరి తల నుండి గడ్డముకు కారి గడ్డము నుండి వస్త్రం అది. అది ఆ తైలము నిర్మించిన 5 విధుల వస్తుతోని చదవడానికి సమయం. ఎన్ని విధాలు? 5 విధాల సామాన్ తెచ్చి వచ్చి ఏం కలిపినప్పుడు ఒకే మనం ఈ 5 వస్తువులు దంచినప్పుడే ఒకే వాసన. ఇది మొత్తం ఏంటండి దంచి అది నూనె వేసినప్పుడు ఒక మనం ఒకే వాసన. ఒకే వాసన రాలేదు, భర్తకి ఎరగండి, భార్యకి ఎరగండి, పిల్లలకి ఎరగండి, పిల్లల టేస్ట్ ఎరగండి, పిల్లల స్వభావం ఎరగండి. అది ఎరిగిన వాటి తల్లిదండ్రి ఇక్కడ కూర్చున్నప్పుడు చిన్న యొక్క కదలింపు చేశాను. నాకు తెలిసి ఎందుకు కదులుతుందని. అది సరైన పాస్టర్. నేను వాడికి సరైన పాస్టర్ కాదు, ఆడు ఏం కదులుతూ కూడా ఆడికి ఎందుకు స్తోత్రం.
నా పిల్లలకి అందుకే మన పిల్లలు కొందరు ఇక్కడ ఇలాగా చర్చిలో ఉండరు, లేకపోతే ఎప్పుడో అదంతా నాకు తెలుసు. అది దేవుడికి ఒక్క మాట కూడా చెప్పి పాస్టర్ దగ్గర నుంచి పిల్లలకు దూరం చెయ్యొద్దు. పాస్టర్ దగ్గరికి పిల్లలకు పంపించు. అయ్యారి దగ్గరికి వెళ్ళిపో. అయ్యారి దగ్గరికి అయ్యగారు చెప్పినట్టుగా చెయ్యి అని చెప్తే మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుంది, ఆమె కుటుంబం బాగా ఉంటుంది. దాన్ని బట్టి దేవుని వాక్యానుసారంగా ముందుకు కొనసాగిస్తారు. అందరూ వెళ్ళిపోతుంది.